మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ ముందుకు వస్తూ ఉన్నాం. 7 సంఘాల చరిత్ర సాదృశ్యం లేక విభజన, 7 సంఘాల మర్మం యొక్క వివరణ అనే అంశాన్ని గురించి మీకు తెలియచేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మనం నేర్చుకున్నాం. 1 ఎఫెసు సంఘము, 2 స్మర్ణ సంఘము, 3 పెర్గము, 4 థియతైరా, 5 సార్దీస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవొదికయ. మీరు పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని మీరు చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఈ మాటలు మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం ఏమనుందంటే, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, థియతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. దేవుడు బోరధ్వని వంటి స్వరముతో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహానుకి తను తాను ప్రత్యక్షపరచుకుని పద్మాస్ ద్వీపంలో ఆయన 7 సంఘాలకు ఈ లేఖను పంపించమని మరి ఆయన చెప్పేటువంటిది పుస్తకంలో రాసుకోమని చెప్పి దేవుడు ఆయనకి బయలుపరిచారని మనం వింటున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. దీన్ని యేసుక్రీస్తు శిష్యుడు అయినటువంటి పరమార్థ జ్ఞాని అని పిలువబడినటువంటి యోహాను భక్తుడు రాశాడు. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన విషయాలు ఇందులో రాయబడ్డాయి. చాలామంది ఇది అలంకార భాషలో రాయబడిందని చెప్పినప్పటికీ దేవుని యొక్క బైబిల్ భాషలో, దేవుని యొక్క పరిభాషలో దేవుని బిడ్డలారా అపవాదికి తెలియకుండా ఉండడానికి, సాతానికి తెలియకుండా ఉండడానికి దేవుని యొక్క మర్మాలు, నిగూఢమైన సత్యాలు, అద్భుతమైన విషయాలను ఆ చరిత్రకు, జరిగిపోయిన వాటికి, జరుగుతున్న వాటికి, జరగబోతున్న వాటికి సాదృశ్యంగా దేవుడు రాయించారనే విషయాన్ని మనం గుర్తించగలం. చరిత్రలో అనేక విషయాలు జరిగినాయి, జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ 7 సంఘాల చరిత్ర సాదృశ్యాన్ని కనుక మనం చూసినట్లయితే మరి క్రీస్తు సంఘ చరిత్ర మొత్తం కాలం అనగా క్రీస్తు నుండి మరలా క్రీస్తు 2వ రాకడ వరకు గల సంఘ చరిత్రను 7 భాగాలుగా విభజించినట్లయితే మరి ఒక్కొక్క భాగం ఒక్కొక్క సంఘం సరిపోయింది. కొన్ని ప్రత్యేకమైన విషయాలను మాత్రమే తీసుకొని పోల్చినట్లుగా మనం చూడగలం. ఈ సంఘముల లక్షణాలు క్రైస్తవ సంఘ చరిత్ర కాలంలో సరిపోవునట్లుగా కొన్ని లక్షణాలను తీసుకుని పోల్చినటువంటి పద్ధతి ఇది. కానీ ఆ నిజస్వరూపమును తీసుకొని రాలేకపోయిరి అని చాలామంది వాదాలు ఉన్నాయి. అందులో కొందరు ఈ రీతిగా, మరికొందరు మరొక రీతిగా వ్యాఖ్యానించడం వలన క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు వారిని రంజింపలేకపోయారు. కానీ ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని కనుక ఆలోచన చేస్తే చాలా అద్భుతంగా దీనిని దేవుడే కులంకుషంగా విభజించాడా, దేవుడే కనుక దీన్ని ఏర్పాటు చేశారా అన్నట్లుగా మనం సూటిగా సరిగా సరిపోతాయి. 7 భాగాలుగా క్రీస్తు సంఘ చరిత్రను కనుక మనం విభజించినట్లయితే, నెంబర్ 1 ఎఫెసు అనేటువంటి సంఘాన్ని మనం తీసుకున్నప్పుడు ఎఫెసు యొక్క సంఘ కాలాన్ని కనుక మనం చూసినట్లయితే దేని బిడ్డలారా క్రీస్తు శకం 38లో సంఘం స్థాపించబడింది. పెంతెకొస్తు అనేటువంటి పండగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగినప్పుడు అప్పుడే సంఘం స్థాపించబడింది. దాన్ని ఆది సంఘము లేక ఎర్లీ చర్చ్ అని పిలుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 38 నుండి 100 సంవత్సరాల వరకు ఉన్న కాలంతో కనుక మనం పోల్చగలిగితే ఎఫెసు సంఘాన్ని ఏమంటాం, హెచ్చరిక కాలం అని పిలుస్తాం. హెచ్చరిక కాలం అంటే క్రీస్తు శకం 38వ సంవత్సరం నుంచి 100 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే దాన్ని అపోస్తలుల సంఘము అని పిలుస్తారు. అపోస్తలులు కష్టపడి, శ్రమపడి అక్కడ వారు సేవ చేశారు. ఏం లేదు, వాళ్ళకి సెల్ ఫోన్ లేదు, సైకిల్ లేదు, తర్వాత మంచి ఇల్లు లేదు, సదుపాయాలు లేదు, లగ్జరీ లైఫ్ లేదు, ఏసీ కారు లేవు, డీసీ కారు లేవు. రాజకీయ నాయకుల లాగా ఇవాళ కారులు, బంగ్లాలు ఇవన్నీ మనం చూసి ఆశ్చర్యపడుతున్నాం. కానీ ఆ దినాల్లో ఏమీ లేదు. వారికి ఉన్నది ఏంటంటే విశ్వాసం, ప్రార్థనే పెట్టుబడి, దేవుడే దిక్కు. సో అక్కడ అద్భుతాలు జరిగినాయి. అన్ని అద్భుతాలు వారు చూడగలిగారు. చూడండి ప్రియులారా, దానిని అపోస్తలుల సంఘం అని పిలిచారు, అపోస్టల్ చర్చ్. రెండవది మనం చూస్తే స్మరణ సంఘం.
ఈ స్మరణ సంఘ కాలం ఎంతంటే క్రీస్తు శకం 100వ సంవత్సరం నుంచి 300 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఆ కాలాన్ని హింసకాలం అన్నారు. హింసకాలం, పర్సిక్యూషన్ అనేది జరిగింది. దేవుని బిడ్డలారా, నేడు కూడా భారతదేశంలో పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. సువార్త ప్రకటించకూడదు, వీధుల్లో సువార్త ప్రకటించకూడదు, స్ట్రీట్ మీటింగ్ చేయకూడదు, డిస్ట్రిబ్యూట్ చేయకూడదు క్రిస్టియన్ లిటరేచర్. దేవుని బిడ్డలారా, రకరకాలైన పరిస్థితి. నడి రోడ్డు మీద ఒక విగ్రహాన్ని పెడితే వాడికి పర్మిషన్ ఉందా లేదా అడుగురు. వాడిని ఆవిడ ఎదుర్కోవడానికి వీల్లేదు, వాడి మీద కేసేసినా పెట్టరు. కానీ ఎక్కడో ఒక జాగా ఎవరో ఇస్తారు, ఆ గ్రామంలో గ్రామ పెద్దో, గ్రామ సర్పంచో, లేకపోతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఆ పోనీలయ 10 మంది 100 మంది దేవుడిని ఆరాధించుకోవడం మంచిదే కదా అని చెప్తారు. దానికి 100 లెక్చర్లు అడుగుతూ ఉంటారు. అసలు నేను అడుగుతున్నా, నువ్వెవడో అడుగుతా, కానీ నువ్వెవడవి, నీకేం సంబంధం? నేను ఇండియన్నే, నేను ఈ దేశంలో పుట్టా. అసలు ఈ దేశానికి మూల విరాట్లు మనం. ఈ లోకం, ఈ దేశం, ఈ భారతదేశం మనది, మన బాబులది, మన తాతలది, ముత్తాతలది. ఎక్కడి నుంచో ఆరియన్స్ వీళ్ళంతా కూడా ఎక్కడో ఇరాను, ఇరాక్ ప్రాంతాల నుంచి తరిమేస్తే ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసి మనలను ఓడించి రకరకాలుగా వారు డబ్బుని, ధనాన్ని మోసకరమైన మార్గాల్లో పొలాలు లాగేసుకుని, స్థలాలు లాగేసుకుని రాజులుగా ఉన్నటువంటి మనలను బానిసలుగా మార్చారు. ఇది చరిత్ర. సంపద కొద్దిమంది చేతుల్లో ఉండటం వలన మనం ముందుకెళ్ళలేకపోతున్నాం అనేది వాస్తవిక సత్యం. నేను మడి కట్టుకుని గుళ్ళో కూర్చుంటానంటే జరిగేది కాదు అది. చదువుకున్నవారు, విద్యావంతులు అనేక మంది చేయవలసిన పని ఏంటో తెలిసినా, నీ బిడ్డలను, నీ విశ్వాసులను అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించి పంపించాలి. కేవలం ఈ దినాల్లో సంఘాలు ఎలా తయారైన తెలిసినా, ఏదో ఇస్తే ఆ డబ్బులతో పోగేసుకుని మంచిగా లగ్జరీగా బ్రతకాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మోసకరమైన ఆత్మలు వారిని నడిపించి పాడు చేస్తారు. అది కాదు దేవుని ఉద్దేశం ఏంటో తెలిసినా, అంతకంటే ఎక్కువ నీకు ఇవ్వగలిగింది దేవుడు. అంతకంటే నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన మార్గంలోకి రావాలి. నీ సొంత ఆలోచనలు కాదు, సొంత ఉద్దేశాలు కాదు, అన్ని రంగాల్లో దేవుని బిడ్డల ముందుకు వెళ్ళాలనేది దేవుని ప్రణాళిక. కాబట్టి ఎవరికి దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే చచ్చిపోతాం. ఇదే నెల, ఇదే గాలి. ఆత్మ సంబంధంగా మనకిష్టం వచ్చిన మతాన్ని, మనం ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి పరిస్థితి ఈ రాజ్యాంగం మనకు కల్పించింది. అసలు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే హక్కు విమర్శించేవాడికి ఎవరికి ఉందండి? కనుక రాజ్యాంగాన్ని చదవండి. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి. ఎక్కడ సువార్త ప్రకటించకూడదని ఎవరు చేశారో ఆ చట్టాలు తెలుసుకోండి. ఎవరో చెప్పిన మాటలు భుజనేసుకోకండి. ఎవరు ప్రభుత్వ కాలంలో ఆ చట్టాలు చేయబడినాయో, ఆ యొక్క దేవాలయాల దగ్గర మీరు కరపత్రాలు పంచొద్దన్నారు, అతికించొద్దన్నారు తెలుసుకోండి. నేను చదివాను అవన్నీ, నేను చెప్పకూడదు లైవ్లో. ఆలోచన చేయండి. తప్పనిసరిగా మీరు ఫైట్ చేయండి, పోరాడండి, మీకు న్యాయం జరుగుతుంది. ఇంట్లో కూర్చుంటే న్యాయం జరగదు. ఎవడ తీసుకొచ్చి పెట్టడు. మీకు ఆకలేస్తుంది అన్నప్పుడు, నాకు ఆకలేస్తుందని తెలియజేస్తే అన్నం పెడతారు. బాధలో ఉన్నప్పుడు కేకలేస్తే నీ అన్నలో దమ్ములు వస్తారు. అంచేత మనం మారదాం, జనాలను మార్చుతాం. అంతే తప్ప ప్రజల కోసం కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ కరెంటు బిల్లు దగ్గర నుంచి మానవుడు చచ్చిపోయే వరకు సేవకుడు ఎంత సేవ చేస్తున్నాడు. పుట్టితే వాడి కొరకు ప్రార్థన చేయాలా, చనిపోతే శవం దగ్గర నుంచి పాతి పెట్టేంతవరకు, వాడి జ్ఞాపకార్థ కూడిక అంతవరకు, పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళు, అన్ని విషయాల్లో కష్టపడుతున్నాం. మీరు దైవ సేవకుడు అనేటువంటిది, ఎవాంజలిస్ట్ అనేటువంటిది, సువార్థికుడు చేసే పని ఈ సమాజానికి, సామాజిక సేవ అద్భుతమైందని చాలామంది నాయకులు చెప్తూ ఉంటారు. ఎవరు చేయలేంది, అంత టైం పేషెన్స్ ఎవరికి లేదు. దేవుడు ఆ భాగ్యం నీకు ఇచ్చాడు. దేవుని సేవకుడు రెస్పాన్సిబిలిటీ పర్సన్. దాని బిడ్డలారా, నువ్వు దాన్ని బట్టి అతిశయించాలి, గౌరవించబడాలి, గౌరవార్థంగా చేయాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పాలనుకున్న కాలం ఏంటంటే, స్మరణ సంఘకాలంలో ఇలాంటి అంశాలు జరిగినాయి. హింసించబడిన సంఘం అన్నారు దాన్ని. పర్సిక్యూషన్ చర్చ్. స్వార్థ ప్రకటిస్తే వారిని సరసల్లో వేశారు, రంపాలతో కోశారు, అనాగరికమైన చర్యలు చేశారు. అప్పుడు దేవుడు అంటే తెలియని కాలం.
అనేకమైనటువంటి వాటికి ఆహారంగా కూడా వేశారు. సో క్రీస్తు శకం 100 సంవత్సరం నుండి 300 సంవత్సరాల కాలం, సుమారు 200 సంవత్సరాలు సంఘం హింసించబడింది. ఈనాడు వాళ్ళు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, దశంభాగాల మీద పడి ఎడుతారు. ఎందుకురా? కింద మొదలెట్టి అన్నిటికీ మీకు ఎన్ని దిగదొడుపులు ఉన్నాయో తెలుసా? మేము నోరు తెరిస్తే ఎక్కడ పెట్టుకోలో కూడా తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, క్రైస్తవాన్ని గురించి చెప్పేటప్పుడు క్రాప్ చేయటం క్రైస్తవుడే నేర్పించాడు. క్రాప్ వేసుకోవటం మానేయి. నువ్వు వేస్తున్నటువంటి ఈ వాచ్ తయారు చేసింది క్రైస్తవుడే, వాచ్ పెట్టుకోవాక. ఈ షర్ట్ వేసుకోమని చెప్పింది క్రైస్తవుడే, షర్ట్ వేసుకోవాక. ప్యాంటు క్రైస్తవుడే తీసుకొచ్చాడు. గుండు సూదుని కనుక్కున్నది క్రైస్తవుడే, విమానాన్ని కనుక్కున్నది, విమానం ఎక్కవాక నడిచేళ్ళు. సెల్ ఫోన్ కనుక్కున్నది క్రైస్తవుడే. శాంసంగ్ అంటే తెలుసా? శామ్యుల్ సంగ్. ప్రపంచంలో క్రైస్తవుడే అన్ని రంగాల్లో విజ్ఞానవంతమైనటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని ప్రపంచానికి అందించాడు. మనమేమందించాం? కులాల్లో కొట్టుకోవడం, అంటరాంతనం, ఇవి తీసుకొచ్చాం దాని బిడ్డ. అందుచేత హింసించబడిన కాలం అయిపోయింది, ఇది హింసించబడే కాలం కాదు అనే విషయాన్ని గుర్తు చేయడానికి సోదరులుగా ప్రతి ఒక్కడు ఒకరినొకరు గౌరవించుకునేటువంటి కాలంలో ఉన్నామని చెప్పడానికి కొంచెం నొక్కి మాటలు చెప్తున్నాం. 3వది పెర్గము సంఘం, క్రైస్తవ రాజ్యకాలం. అది అంటే క్రీస్తు శకం 300 సంవత్సరం నుండి 700 సంవత్సరం వరకు అద్భుతంగా దాన్ని దేవుడు డిజైన్ చేశారు. ఏంటంటే కాన్స్టంటైన్ అనే చక్రవర్తి, ఒక అన్యుడు దేవుని తెలుసుకుని యుద్ధంలో వెళుతున్నప్పుడు ఓడిపోతున్న సందర్భంలో దేవుని ప్రార్థించినప్పుడు ఆకాశంలో ఒక శిలువ ఆకారంలో కనపడిందట అతనికి. ఆ శిలువకు ప్రార్థన చేసి, ఈ యుద్ధంలో నేను గెలిస్తే నేను మారిపోతానని చెప్పి దేవుణ్ణి అనుకున్నప్పుడు యుద్ధంలో గెలిచాడు, జయం వచ్చింది. కాన్స్టంటైన్ చక్రవర్తి చేసిన పని ఏంటంటే, ఆయన ఎలక్సస్ సుమారుగా 70 మంది బైబిల్ పండితులను తీసుకొని బైబిల్ గ్రంథాన్ని అద్భుతంగా రాయించి వ్యతిరేకమైనటువంటి వాటినన్నింటినీ కూడా కాల్చిపారేసి అతను ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించి ఆరాధించుకునేటువంటి ఒక రోజు కావాలని చెప్పేసి ఏర్పాటు చేసి కొన్ని రకాలైనటువంటి క్రైస్తవులకు కేవలం సంఘాలకు పరిమితం అవటమే కాదు, అసలు ప్రభుత్వం అంతా కూడా క్రైస్తవ ప్రేమను చూపించాలి అని చెప్పేసి చేసినటువంటి కాలం అది. దాన్ని ఏమన్నారంటే క్రైస్తవ రాజ్యకాలం అన్నారు. అంటే కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి నుండి పోపులు పరిపాలించారు కొంతకాలం ఈ ప్రపంచంలో. ఆ పోపు కాలం వరకు ఉన్న దానిని ఏమంటున్నారంటే దేవుని బిడ్డలారా క్రైస్తవ రాజ్యకాలం అని. ఇకపోతే 4వది తుయత్తైరా సంఘం. తుయత్తైరా అంటే క్రీస్తు శకం 700 సంవత్సరం నుండి 1500 సంవత్సర కాలం, అంటే సుమారుగా 800 సంవత్సరాలు. మీరు గమనిస్తే దీన్ని ఏమన్నారంటే దేవుని బిడ్డలారా పోపుల కాలం అని పిలుస్తారు. కొందరు 16వ శతాబ్దం అని కూడా చెప్తారు ఆ కాలాన్ని. కానీ మనం డిజైన్ చేసిన దాంట్లో క్రీస్తు శకం 700 సంవత్సరం నుండి 1500. నేను చెప్పేది చరిత్ర, ఇది కాకమ్మ కథలు కాదు, అద్భుత కల్పనలు కాదు, కళలు కాదు, దర్శనాలు కాదు. నేను చెప్పేది ఏంటంటే రియల్ హిస్టరీ, ఈ ప్రపంచంలో ఈ దేశంలో జరిగిన హిస్టరీని మీకు చెప్తా ఉన్నా. ఇకపోతే 5వది సార్దీస్, ప్రొటెస్టంట్ కాలం. అది ప్రొటెస్టంట్ కాలం అంటే దిద్దుబాటు సంఘం దిద్దుబాటు అయింది అక్కడ. క్రీస్తు శకం 1500 సంవత్సరం నుండి 1800 సంవత్సరం, సుమారు 300 సంవత్సరాల కాలం దేవుడు ఏం చేశాడు? సంఘాన్ని దిద్దుబాటు చేశాడు, లేక సంస్కరించాడు. సాంఘిక సంస్కర్తలు వచ్చేసారు. మనకు కూడా రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, సరోజినీ నాయుడు, అదేవిధంగా పండిత రమాబాయ్, ఇంకా అనేక మంది ఈ భారతదేశంలో గొప్ప గొప్ప వారు సామాజికంగా సంస్కరణలు తీసుకొచ్చారు. మనం ఇలా చేస్తున్నాము, ఇలా అంటరాంతనం నేరం, అది కొన్ని జాతుల వారిని తక్కువగా చూస్తున్నాము, అది మంచిది కాదు అని చెప్పేసి ఎన్నో సంస్కరణలు, సాంఘిక సంస్కర్తలు ఈ దేశంలో ఆ యొక్క రకరకాలైన సతీ సహగమనం మీద పోరాడారు, బాల్య వివాహాలు చేయకూడదని పోరాడారు, అది స్త్రీకి ఓటు హక్కు లేకుండా చేసినటువంటి వాటిని ఓటు హక్కు తీసుకొచ్చారు, వయోజనులకి విద్య నేర్పించాలని రకరకాలైన వాటి మీద వారు ఫైట్ చేశారు. అలాగే క్రైస్తవులు కూడా దాన్ని ప్రోత్సహించి వాళ్ళు కూడా ఫైట్ చేసి ఆ బ్రిటిష్ గవర్నమెంట్ వారితో మాట్లాడి వీటన్నిటి మీద గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారు. సో అలాగే క్రైస్తవ్యంలో కూడా చాలామంది సంస్కర్తలు ఉన్నారు. దిద్దుబాటు కాలం, అది సంఘము దిద్దుబాటులోకి వచ్చేసింది. అప్పటి వరకు ఆర్సిఎం పరిపాలన చేస్తున్నటువంటి కేథోలిక్స్ పరిపాలనలో ఉన్నటువంటిది దేవుడు మార్టిన్ లూథర్
ఈయన ఒక రాజు వలె. మళ్ళీ మరి మార్టిన్ లూథర్ కింగ్ అంటే మీరు అమెరికా వైపు చూడొద్దు. ఒక దేవుడు అందులో అద్భుతమైన విద్యావంతుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అప్పుడు పాపాలు పోవాలంటే మెట్లన్నీ కూడా ఎక్కి అక్కడికి ఎక్కి మరి వారి శ్రమ చేయాలి. అక్కడ వాళ్ళు పాప పత్రాలు ఇస్తారు, కొంత డబ్బులు చెల్లించి పాప పత్రాలు తీసుకుంటే పాపం పోతుందని. ఇలా ఎన్నో విషయాలు 99 సూత్రాలు అక్కడ పెట్టారు. అవన్నీ కూడా పఠించాలి. ఆ రోజుల్లో బైబిల్ ఎవడ చదవటానికి వీల్లేదు, పోపులు మాత్రం చదవాలి, చదువుకున్నవారు చదవాలి. అప్పుడు ఈయన బాగా చదువుకున్నాడు కాబట్టి ఈ మార్టిన్ లూథర్ ఇంటికాడ ఒకసారి ఇలా అంటాడు, అది చాలా బాధగా ఉంది, నీరసంగా ఉంది, నేను ఏది చెప్పినా వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తున్నారు, నన్ను చంపేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు, అనవసరంగా నేను ఈ పొలంలోకి వచ్చానేమని బాధపడుతూ ఉంటే భార్య నల్ల డ్రెస్ వేసి కనపడి, ఆమె క్యాథలిక్ క్యాథరిన్, ఏంటి ఇలా నువ్వు ఉన్నావని అంటే యేసయ్య చచ్చిపోయాడు కదా అంటే, యేసయ్య చచ్చిపోలేదు, ఆయన సజీవుడైన దేవుడు అంటాడు. మరి సజీవుడైన దేవుడు అయితే నువ్వెందుకు బాధపడుతున్నావు, అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా. ఒకవేళ ఈ క్రైస్తవ్యంలో ఈ ప్రొటెస్టెంట్ అనేటువంటి ఉద్యమానికి నీవే కారకుడు అయితే, నీతోనే ప్రారంభమైతే అది ఎంత గొప్ప ఆధిక్యత తెలుసా. దేవుడు నేను ఎన్నుకున్నాడేమనగానే వెంటనే లేచి ముందుకెళ్తాడు. బైబిల్ గ్రంథం మొత్తం చదివి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుననే ఒక మాట రోమపత్రికలో తీసుకుని బైబిల్ని డిజైన్ చేసి తీసుకొచ్చాడు. నీ చేతిలో నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఏమిటో తెలిసిన మార్టిన్ లూథర్ అనేటువంటి క్రైస్తవ సంస్కర్త తీసుకొచ్చినటువంటి బైబిల్. దీంట్లో ఆర్సిఎం బైబిల్ ఇంకా కొన్ని వేరే పుస్తకాలు ఉంటాయి, కానీ అపోక్రిఫ అంటారు దాన్ని. ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి వాక్యానికి ఈ ఫౌండేషన్స్కు దేవుని యొక్క నీతి నియమాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిని తీసి పక్కన పారేసి కరెక్ట్గా దేవుని యొక్క గుణ లక్షణాలకు అనుకూలమైనవి మాత్రమే ఆయన గ్రంథం తీసుకొచ్చాడు, గొప్ప దిద్దుబాటు చేశాడు. మరి ఈయన కూడా మరి దేవుని నామంలో మహిమపరంగా వాడబడ్డాడు. దాన్ని ప్రొటెస్టెంట్ గాను క్యాథలిక్స్ గాను క్రైస్తవ్యం 2 భాగాలు విడిపోయింది ఆ కాలంలో. క్యాథలిక్ అంటే మీకు తెలుసు, మేరీ మాతని పూజించేటువంటి క్రైస్తవులు. విగ్రహారాధన ఏ విధంగా ఉందో, విగ్రహారాధికులైన అనేక మంది దేవుని దగ్గర రావాలంటే మనం కూడా క్రియాపూర్వకంగా ఆ వేలో కొంతమందిని రక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు ప్రారంభించినప్పటికీ దాని మీద ప్రొటెస్టెంట్ సంఘాలు అయితే విశ్వాసం మీద ఆధారపడ్డాయి, వాక్యంలో ఉన్న దాని మీద ఆధారపడ్డాయి. సో ఆ మార్గం, దీన్ని విశ్వాస మార్గం అన్నారు. ఈ మార్గంలో వచ్చినటువంటి అద్భుతంగా దేవుడు అనే ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డారు. అమెరికాలో సుమారు 28% నేటికి క్యాథలిక్స్ ఉన్నారు. దాని బిళ్ళరా సుమారుగా ఒక 24% మాత్రమే ప్రొటెస్టెంట్లు ఉన్నారు. గత కాలంలో ఎక్కువ మంది ఉండేవారు, వారు ఎన్నడూ కూడా అందులోంచి ఇందులోకి రానటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. సో టోటల్గా క్రిస్టియన్ కంట్రీ అయినప్పుడు కూడా అన్ని దేశాల్లో కూడా అన్ని మతాలను, అన్నిటినీ సిద్ధాంతాలను, డాక్టర్స్ నమ్మేటువంటి వారు ఉన్నారనే విషయాన్ని నేను ముందు తీసుకొస్తా ఉన్నాను. నా ప్రియమైన సహోదరులరా, ఇకపోతే 6వది ఫిలదెల్ఫియా సంఘకాలం. క్రీస్తు 18వ సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు, 1800 సంవత్సరం నుండి 1900 సంవత్సరం, అంటే సుమారుగా మీరు గమనిస్తే ఒక 100 సంవత్సరాల కాలం. దీన్ని ఏమన్నారంటే మిషనరీ కాలం అన్నారు. మరికొందరు ఏమన్నారంటే ప్రొటెస్టెంట్ దిద్దుబాటు కాలం. మార్టిన్ లూథర్ తీసుకొచ్చినటువంటి ఆ సిద్ధాంతంలో నుంచి మరలా రీఫార్మేషన్ అనేది జరిగింది. అంటే సంఘం సంస్కరించబడింది. కొన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటివి తీసివేసి మరి ఇంకా దాన్ని వాడబోయటం అనేది జరిగింది. సో దేవుని బిడ్డలారా, దీన్ని మిషనరీ కాలం, అద్భుతమైన సేవ జరిగింది. అన్ని సంస్థలు కూడా మన దేశం, ఉదాహరణకు చెప్తా ఉన్నా, బ్యాప్టిస్ట్ వాళ్ళు తూర్పుకి వెళితే సిఎస్ఐ వాళ్ళు పడమటికి వెళ్ళారు, మరొకరు నార్త్కి వెళితే మరొకరు సౌత్కి వెళ్ళారు. కానీ ఈ దినాల్లో దురదృష్టవత్తు సంఘాలు ఉన్న చోటే సంఘాలు కడుతున్నారు. అది కాదు దేవుని ఉద్దేశం. సువార్త లేని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళాలి, సంఘం లేని చోట్ల తీసుకెళ్ళాలి. అందుకే దాన్ని ఏమన్నా మిషనరీ కాలం. ఒక మిషన్ ఉన్న చోట మరొక మిషన్ ఉండటం మంచిది కాదని. అంటే ఒక చెట్టు కింద మరొక చెట్టు మొలవదు, ఎదగదు, అది గుర్తుంచుకోవాలి. సో దేవుని బిడ్డలారా, చివరిగా లవోదికీయ సంఘం మీరు చూస్తే క్రీస్తు శకం 1900 సంవత్సరం నుండి ప్రస్తుతం క్రీస్తు 2వ రాకడ వరకు ఉన్న కాలాన్ని లవోదికీయ సంఘం అంటాం. అంటే అర్థం ఏంటంటే ప్రజాస్వామ్య కాలం, ప్రస్తుత కాలం. అంటే ప్రజలు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. ఇంకా దీన్ని కృపాకాలం అని పిలుస్తారు, గాడ్స్ గ్రేస్ పీరియడ్.
అంటే దేవుడు టైం అయిపోయింది. దేవుడు వేసుకున్నటువంటి ప్రణాళిక దేవుని క్యాలెండర్ ప్రకారంగా ఎప్పుడో 2000కి అయిపోయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి దేవుని స్వార్థ అనేకులకు అందించాలనేటువంటి ఉద్దేశంతోనే తన యొక్క రెండవ రాకడను ఆయన ఆలస్యం చేస్తున్నారని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, 7 సంఘ కాలాలను మరి ఇదిగో ఈ 7 రకాలుగా వివరించడం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని వాక్యం నెరవేరింది. దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు లవోదికయ కాలంలో ఉన్నాం. ఈ లవోదికయ అనే సంఘాన్ని గురించి ఉంటే వెచ్చగన్నా ఉండు, లేక చల్లగన్నా ఉండు, నిలువెచ్చనగా ఉండొద్దు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అంటే అర్థం ఏంటంటే ఉంటే నువ్వు లోకంలో అన్నా ఉండు, లేకపోతే దేవునిలో అన్నా ఉండు, అంతేగాని అటు ఇటు ఉండవా. కానీ అంటే నామకార్థ క్రైస్తవురాలుగా ఉండటం మంచిది కాదు. అంటే ఏదో ఒక పక్కన ఉండాలి. అది మంచా చెడు అనేది ప్రక్కన పెడితే నీవు నిలువెచ్చని స్థితిలో ఉన్నట్లయితే బయటకు ఉమ్మివేయబడతావని చెప్తా ఉన్నాను. కాబట్టి ఎప్పుడు మనుషులు బయట ఉమ్మేస్తారు, ఎక్కడేస్తారు? దేవుని బిడ్డలారా, మన ఇండియా దేశంలో అయితే ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. ఇతర దేశాలు వెళ్తే అక్కడ మరి డస్ట్బిన్ ఉంటుంది, అక్కడే ఉమ్మేయాలి, అక్కడే చాక్లెట్ తింటే ఆ కాగితం వేయాలి. కింద వేస్తే మరి ఒక $150 మన మీద ఫైన్ వేస్తారు, జైల్లో పారేస్తారు. కానీ మన భారతదేశంలో మనం ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. అంతా నా ఇష్టం అన్నట్లుగా. దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే దేవుడు విడిచిపెడతారని చెప్పడానికి, దేవుడికి ఇష్టములైనటువంటి విధానంలో ఉండటం మంచిది కాదని చెప్పడానికి ఆ పదాన్ని వాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి 7 సంఘాల ద్వారా మనం నేర్చుకుంటున్న మర్మాలు ఏంటంటే దేవుని బిడ్డలారా, 7 సంఘకాలాలకు సంబంధించినటువంటి విషయాలను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకు తీసుకొచ్చారు. ఎంత గొప్ప సత్యాలు, ఎంత గొప్ప మర్మాలు, ఇంకెన్నెన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన సంగతులు ప్రకటన గ్రంథంలో దాచబడి ఉన్నాయి. నీ కొరకు, నా కొరకు, మన కొరకు దేవుడు అనేకమైనటువంటి సంగతులను తెలియచేస్తూ ఉండగా నీవు ఇప్పుడైనా కళ్ళు తెరిచి దేవుడు ఎంత గొప్ప దేవుడు, చరిత్రతో పోల్చి ఎంత గొప్ప సత్యాలను ముందే రాయించాడని విశ్వసించినట్లయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, నమ్మకమైన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అగ్ని జ్వాలల వంటి కనులు కలిగిన వాడా, దేవా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభా, 7 సంఘాలకు 7 సంఘ కాలాలకు సంబంధించినటువంటి విభజనను లేక మర్మమును మేము తెలుసుకున్నాం. దాని వివరణ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. 7 సంఘాలకు మీరు చెప్పినటువంటి మాటలు ఆ కాలమును ప్రభా సంఘకాలంతో పోల్చబడినప్పుడు ప్రస్తుత కాలంలో మేము లవోదికయ సంఘకాలంలో ఉన్నామని ప్రభా, అయితే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు, మొదటి విశ్వాసాన్ని కోల్పోయి జీవిస్తూ ఉన్నారని, రకరకాలైన పరిస్థితులు గుండా వెళుతున్నారని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి ప్రభా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు అనేక గొప్ప సత్యాలు, ఆ మర్మాలు తెలుసుకొని ప్రభా ఆ బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి అని, ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, వాటి నుంచి విడుదల కలిగించమని క్రీస్తు దీవెనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు మీరు మిస్ అవ్వకుండా మీరు, మీ కుటుంబం, మీకు తెలిసినటువంటి స్నేహితులు వీక్షించండి. మరి మీ పుట్టినరోజు సందర్భంగా, మీ వివాహ పెళ్లి రోజు సందర్భంగా మరి ఎవరైతే జరుపుకుంటున్నారో ఈ దినం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా మీరు కూడా మరి ఈ ప్రోగ్రామ్స్కు తప్పనిసరిగా మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. మీరు స్పాన్సర్ చేయటం ద్వారా అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది దేవుని మాటలు వినడానికి మీరు కారకులవుతారు. అతి గొప్ప అవకాశం, అతి గొప్ప భాగ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నెంబర్లను కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మేము మీకు స్పందిస్తాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రార్థన రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, పంపించండి వాట్సాప్ల ద్వారా. తప్పనిసరిగా మీకు, మీ కుటుంబాలకు దేవుని కృప సమృద్ధిగా దేవుడు సహాయం చేయాలని నిత్యం ప్రార్థన చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంఘమా సాగు
పరిశుద్ధుల సంఘమై ప్రభు రాకడ వరకును. సంగమ సాగుమా ప్రభు ప్రేమలో సాగుమా, పరిశుద్ధుల సంఘమై ప్రభు రాకడ వరకును. సంగమ సాగుమా. క్రీస్తు ప్రేమ హతమార్చిన సౌలు పౌలుగా మారిని, పరిశుద్ధుల సంఘములకై పత్రికలు రాసిని. క్రీస్తు ప్రేమ హతమార్చిన సౌలు పౌలుగా మారిని, పరిశుద్ధుల సంఘములకై పత్రికలు రాసిని. ప్రభు యేసుని వార్తను ఊరూరా చాటిని, ప్రభు యేసుని వార్తను ఊరూరా చాటిని. తుది శ్వాస వరకు ప్రభు కొరకై జీవింపసాగిని, తుది శ్వాస వరకు ప్రభు కొరకై జీవింపసాగిని. సంగమా సాగుమా ప్రభు ప్రేమలో సాగుమా, పరిశుద్ధుల సంఘమై ప్రభు రాకడ వరకును. సంగమా సాగుమా. కొరకై ప్రభు యేసు ఈ లోకమునకొచ్చిని, పరలోకమే స్థిరమని ప్రకటింపసాగిని. పాపుల కొరకై ప్రభు యేసు ఈ లోకమునకొచ్చిని, పరలోకమే స్థిరమని ప్రకటింపసాగిని. హృదయ శుద్ధి గల వారి దేవుని చూతురని చెప్పిని, హృదయ శుద్ధి గల వారి దేవుని చూతురని చెప్పిని. సిద్ధపడిన వధువు సంఘమునకి ప్రభు మరల రానుండిని, సిద్ధపడిన వధువు సంఘమునకి ప్రభు మరల రానుండిని. సంగమా సాగుమా ప్రభు ప్రేమలో సాగుమా, పరిశుద్ధుల సంఘమై ప్రభు రాకడ వరకు